రాజుల కాలంలో లేడీస్కి ప్రయారిటీ ఇచ్చినప్పటికీ, అంటే దేవి నాగానిక లేకపోతే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క మదర్ అయినటువంటి గౌతమి ప్రజాపతి ఇటువంటి లేడీస్కి ప్రయారిటీ ఇచ్చినప్పటికీ, లేడీస్కి ఆస్తి హక్కు ఉన్నప్పటికీ, ఈ మౌర్యుల యొక్క సామంతులైనటువంటి శాతవాహనుల యొక్క రాజరికం కూడా ఎటువంటిది అంటే పితృస్వామికమే. అంటే రాజులు అనేటువంటి వాళ్ళు ఎలా వస్తున్నారు? కొడుకులు మాత్రమే రాజులు అవ్వడం జరుగుతుంది. వారసులు ఎవరు అంటే కొడుకులు మాత్రమే. అంటే శాతవాహనులదైనా లేకపోతే వాళ్ళ యొక్క రాజులైనటువంటి మౌర్యులదైనా వాళ్ళ యొక్క రాజరికం ఎటువంటిది? పితృస్వామికం, ప్యాట్రియార్చల్ అనేటువంటిది, పితృస్వామికం అనేటువంటిది. మరి ఈ రాజు అనేటువంటి వాడు పరిపాలన అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయం ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్ చెప్పింది. రాజుకి పరిపాలనలో సహాయం చేయడం కోసం ఒక 18 మంది తీర్థులు లేకపోతే మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు ఒక 34 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు. డిఫరెంట్ బ్రాంచెస్కి 34 బ్రాంచులు ఉండేటివి, 34 శాఖలు ఉండేటివి. ఈ 34 శాఖలకి 34 మంది అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు. వీటికి సంబంధించి కొంతమంది పేర్లు చెప్పింటాను. ఎవరెవరి గురించి చెప్పాను? సన్నిధాత అంటే ఎవరు? కోశాధికారి, ట్రెజరర్ అని చెప్పింటాను. సన్నిధాత. సంగ్రహిత్రి అంటే ఎవరని చెప్పాను? పన్నులు వసూలు చేయు అధికారి. సమాహార్ద అన్నా సంగ్రహిత్రి అన్నా దాదాపు ఈక్వల్ మీనింగ్ ఉంటుంది. సమాహార్ద అన్న పన్నులు వసూలు చేయు అధికారే, సంగ్రహిత్రి అన్నా కూడా పన్నులు వసూలు చేయు అధికారి. నెక్స్ట్ పౌత్వ అంటే ఏమని చెప్పాను? మెజర్ అంటే వెయిట్స్కి సంబంధించినటువంటిది, తూనికలకు కొలతలకు సంబంధించినటువంటిది. వివిధ అంటే పచ్చిక బయళ్ళు, గ్రేజీ ల్యాండ్స్కి సంబంధించింది వివిధ. అకార అంటే అకారాధ్యక్ష అంటే ఎవరు? మైన్స్, గనులు ఖనిజాలకు సంబంధించింది అకార అనేటువంటిది. దీనితో పాటు సీతాధ్యక్ష అంటే వ్యవసాయానికి సంబంధించింది. గణికాధ్యక్ష అంటే గణికలు మీన్స్ వేశ్యలు. గణికలు అంటే వేశ్యలు. ఆ రోజులలో వేశ్యావృత్తి అనేటువంటిది అఫీషియల్ అంటే అధికారికంగా ఆమోదించినటువంటిది ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది. వేశ్యావృత్తి అనేటువంటిది అంటే రాజులు అంగీకరించడం జరిగింది. ఈ ప్రాస్టిట్యూట్స్ పైన ట్యాక్సులు కూడా వేసేటువంటి వాళ్ళు. అది ఒక వృత్తి, అది ఒక వృత్తి. అందుకని ఆ వృత్తిని చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్సులు కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఆ ట్యాక్సులకు సంబంధించి ఆ ప్రాస్టిట్యూషన్కు సంబంధించినటువంటి మినిస్టర్నే గణికాధ్యక్ష అని పిలవడం జరిగింది. గణికాధ్యక్ష అని పిలవడం జరిగింది. లక్షణ అంటే చెప్పలేదు. లక్షణ అంటే కాయినేజ్ సిస్టమ్. లక్షణ తెలుగులో కంఠశాల. తెలుగులో కంఠశాల. లక్షణ అంటే అంటే కాయినేజ్ సిస్టమ్, నాణాలకు సంబంధించినటువంటి వ్యక్తి. కరెన్సీకి కంఠశాల అంటే ఇప్పుడు టంకశాలలు అంటాం చూడండి. టంకశాలలు అంటే ఏంటి? ద్రవ్యాన్ని ముద్రించేటువంటి ఆఫీసులు లేకపోతే ద్రవ్యాన్ని ముద్రించేటువంటి ప్రదేశం టంకశాల అంటే. కంఠశాల కూడా అదే. కాయిన్స్ ఎక్కడైతే రిలీజ్ చేస్తున్నారో, కాయిన్స్ ఎక్కడైతే ముద్రిస్తున్నారో వాటినే ఏమంటాం? కంఠశాలలు అని పిలుస్తాం. లక్షణ అంటే కంఠశాల. లక్షణ అంటే కంఠశాల. నెక్స్ట్ పాణ్య అంటే పాణ్య చెప్పలేదా? పాణ్య అడవులకు సంబంధించింది. ఫారెస్ట్రీ. ఒక్క నిమిషం. కుప్య అంటే అడవులు. పాణ్య వాణిజ్యము. పాణ్య అంటే వాణిజ్యము, కామర్స్ అండ్ ట్రేడింగ్ అండి. పాణ్య అంటే కామర్స్ అండ్ ట్రేడింగ్. కుప్య అంటే
ఫారెస్ట్ అడవులకు సంబంధించినటువంటిది. కుప్యాధ్యక్ష అని పిలుస్తాం, అడవులకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని, అడవులకు సంబంధించినటువంటి మినిస్టర్ని. పాణ్య అంటే వాణిజ్యము లేకపోతే వ్యాపారానికి సంబంధించింది. లక్షణ అంటే కంఠశాల అంటే కాయిన్స్ సిస్టమ్కు సంబంధించినటువంటి వ్యక్తి లక్షణాధ్యక్ష అని పిలుస్తాం. అధ్యక్షులు అంటే ఇవేమో శాఖలకు సంబంధించినటువంటి అధికారులు. వీళ్ళు చేసేటువంటి డ్యూటీస్ ఏంటి అనేటువంటివి చూసాం. దానితో పాటు ఈ రాజు అనేటువంటి వాడు మొత్తం రాజ్యాన్ని కంట్రోల్ చేయలేడు కాబట్టి రాజ్యాన్ని మళ్ళీ ఎలా డివైడ్ చేశారు? రాష్ట్రాలుగా డివైడ్ చేశారు. మౌర్యుల కాలంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలుగా డివైడ్ చేశారు? 4 రాష్ట్రాలు. ఏంటివి అవి? ఉత్తరాపదం తక్షశిల అనేటువంటిది క్యాపిటల్, దక్షిణాపదం సువర్ణగిరి అనేటువంటిది క్యాపిటల్, ప్రాచ్యపదం అంటే తూర్పు పదం తౌలి లేకపోతే తొషాలి అనేటువంటిది క్యాపిటల్, పశ్చిమాపదం అంటే క్యాపిటల్ ఉజ్జయిని అనేటువంటిది క్యాపిటల్. ఈ రాష్ట్రాల యొక్క అధికారులని, రాష్ట్రాల యొక్క హెడ్స్ని ఏమని పిలిచాం? ఆర్యపుత్ర అని పిలిచాం. ఏమని పిలిచామండి? ఆర్యపుత్ర అని పిలిచాం. సరే, ఈ రాష్ట్రాలు అనేటువంటి వాటిని మళ్ళీ ఎలా డివైడ్ చేశారు? రాష్ట్రము అనేటువంటి దాన్ని ఆహారాల్లాగా విడగొట్టడం జరిగింది. ఆహారానికి హెడ్ ఎవరు? 2 హెడ్స్ ఉన్నారు ఆహారానికి. వాళ్ళు ఒకరు రజ్జుక, రెండో వ్యక్తి ప్రాదేశిక. రజ్జుక అంటే ఏ డ్యూటీ చేస్తాడు? రజ్జుక అంటే రెవెన్యూ ఆఫీసర్, ప్రాదేశిక అంటే పోలీస్ ఆఫీసర్. రజ్జుక అంటే రెవెన్యూ ఆఫీసర్, ప్రాదేశిక అంటే పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఒక చిన్న నోట్ పెట్టుకొని, ఒక చిన్న నోటు, రజ్జుగాహక అనేటువంటి ఒక ఆఫీసర్ పేరు. రజ్జుగాహక అంటే ఎవరు, ఆయన యొక్క డ్యూటీస్ ఏంటి అనేటువంటిది చూద్దాం. రజ్జుక అంటే రెవెన్యూ ఆఫీసర్, ఓకే. రజ్జుగాహక అంటే ఎవరు అంటే సర్వేయర్, భూమిని సర్వే చేసి సెస్ని ఫిక్స్ చేసేటువంటి వాడు. భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించే అధికారిని రజ్జుగాహక అని పిలుస్తాం. భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే అధికారిని ఏమని పిలుస్తాం? రజ్జుగాహక. చిన్న వేరియేషన్ ఉంటుంది చూడండి. రజ్జుక అంటే ఎవరండి? రెవెన్యూ ఆఫీసర్, లైక్ ఏ కలెక్టర్. రజ్జుక మీన్స్ కలెక్టర్, ప్రాదేశిక మీన్స్ ఎస్పీ లాంటి వాడు అని చెప్పింటాను. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది. రజ్జుగాహక అంటే ఎవరండి? ల్యాండ్ సర్వేయర్. రజ్జుగాహక మీన్స్ ల్యాండ్ సర్వేయర్ అనేటువంటి వ్యక్తి. చాలా చోట్ల వస్తుంది, మనకి ఏపీ హిస్టరీలో వస్తుంది, దాంతోపాటు ఇండియన్ హిస్టరీ ప్రతి చోట కూడా వస్తాడు. రజ్జుగాహక అంటే ఎవరు? సరే, మరి ఈ ఆహారాలు అనేటువంటి వాటిని మళ్ళీ పట్టణాలని గ్రామాలలాగా డివైడ్ చేయడం జరిగింది. ఈ మౌర్యుల యొక్క అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, పట్టణ పరిపాలన గురించి మనకు ఏ బుక్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్. ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్లో ఏముంటుంది అంటే పాటలీపుత్రం అనేటువంటి సిటీని మొత్తం 30 మంది సభ్యులు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. ఈ 30 మంది సభ్యులు 6 కమిటీల్లాగా విడిపోయి ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులతోటి ఈ 30 మంది సభ్యులు 6 కమిటీలు అనేటువంటివి. ఒక్కొక్క కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే 5 మంది ఉన్నారు. టోటల్ 30 మంది సభ్యులు దేని యొక్క పరిపాలన చూస్తున్నారు? పాటలీపుత్రం. ఎన్ని కమిటీలుగా విడిపోయినాయి? 6 కమిటీలుగా విడిపోయినాయి. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీని చేసేటువంటిది. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీస్ అనేటువంటిది చేసేది. ఫస్ట్ కమిటీ అనేటువంటిది ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి డ్యూటీ చూసేది, పరిశ్రమలకు సంబంధించినటువంటి డ్యూటీస్ని చూసేది ఈ కమిటీ అనేటువంటిది. రెండో కమిటీ అనేటువంటిది
ఫస్ట్దేమో పరిశ్రమలకు సంబంధించింది అయితే రెండో కమిటీ అనేటువంటిది ఈ రాజ్యానికి ఫారినర్స్ ఎవరైనా వస్తున్నారా, పక్క రాజ్యాల వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, వచ్చినటువంటి వాళ్ళు ఏ పనుల కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు అనేటువంటివి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ డ్యూటీ చూస్తూ ఉంటుంది సెకండ్ బాడీ అనేటువంటిది. ఈ సెకండ్ కమిటీ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఫారినర్స్కి సంబంధించినటువంటిది, విదేశస్తులకు సంబంధించింది. వాళ్ళ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రాజ్యానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు కానీ లేకపోతే విదేశస్తులు కానీ చనిపోతే వాళ్ళ యొక్క ఫైనల్ రిచువల్స్ కూడా కంప్లీట్ చేస్తుంది, ఫ్యూనరల్స్ కూడా కంప్లీట్ చేస్తుంది. ఎవరు అంటే సెకండ్ కమిటీ అనేటువంటిది, రెండవ కమిటీ అనేటువంటిది. మూడవ కమిటీ అనేటువంటిది డెత్ బర్త్ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. డెత్ బర్త్ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తుంది. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి లెక్కలన్నీ కూడా ఈ మూడవ కమిటీ అనేటువంటిది చూసేది. నాలుగవ కమిటీ అనేటువంటిది ఏం చూస్తుంది అంటే వెయిట్స్కి సంబంధించినది, తూనికలు కొలతలకు సంబంధించింది. ఏమైనా కూడా ఫాల్స్ అనేటువంటివి జరుగుతున్నాయా, మోసాలు ఏమైనా జరుగుతున్నాయా, ఈ వ్యాపారాలు చేసేటప్పుడు దొంగ లెక్కలు ఏమైనా వేస్తున్నారా, ఈ తూనికలు కొలతల్లో అంటే ఆ వెయిట్స్ను ఉపయోగించేటప్పుడు ఏమైనా ఫ్రాడ్స్ జరుగుతుందా అనేటువంటిది చూస్తుంది ఫోర్త్ కమిటీ అనేటువంటిది. ఫిఫ్త్ కమిటీ అనేటువంటిది కామర్స్ అండ్ ట్రేడింగ్ అంటే వ్యాపారానికి సంబంధించినది, వాణిజ్యానికి సంబంధించింది ఏంటి అంటే ఫిఫ్త్ కమిటీ అనేటువంటిది. సిక్స్త్ కమిటీ అనేటువంటిది లాస్ట్ కమిటీ అనేటువంటిది ఈ అంటే ట్యాక్స్ సిస్టమ్కు సంబంధించింది, పన్నులు వసూలు చేయడానికి సంబంధించింది. పన్నులు వసూలు చేయడం, పన్నులు ఎవరైతే పే చేయట్లేదో వాళ్ళపైన కొంచెం ఎక్స్ట్రా అంటే పన్నులు అనేటువంటివి పే చేయ వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వడం అనేటువంటిది. పన్నుల వ్యవస్థకు సంబంధించిన డ్యూటీ చూసేది సిక్స్త్ కమిటీ అనేటువంటిది. ఇలా 6 కమిటీలు, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీని చూసేటువంటిది. మొదటి కమిటీ పరిశ్రమలు, రెండవ కమిటీ విదేశస్తులకు సంబంధించింది, మూడవ కమిటీ జనన మరణ రిజిస్టర్లకు సంబంధించింది, నాలుగవ కమిటీ తూనికలు కొలతలకు సంబంధించింది, ఐదవ కమిటీ వ్యాపారానికి సంబంధించింది, ఆరవ కమిటీ అనేటువంటిది పన్నుల వ్యవస్థకు సంబంధించింది. ఇలా 6 కమిటీలు మొత్తం 30 మంది సభ్యులతోటి ఈ పాటలీపుత్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ జరిగేది అని ఎవరు చెప్పారు? మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్ చెప్పింది. భారతదేశంలో ఒక సిస్టమాటిక్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మౌర్యన్స్ కాబట్టి వాళ్ళని అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఆరిజినేటర్స్ లాగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో పట్టణ పరిపాలనకు ఆద్యులు ఎవరు అంటే మౌర్యులు. మరి ఈ పట్టణ పరిపాలన చూసేటువంటి వారిని ఏమని పిలిచాం? నాగరిక అని పిలవడం జరిగింది. నాగరికుడు లేకపోతే నాగరికుడు. ఇతనుకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళని ఏమని పిలిచాం? గోప లేకపోతే గోపుడు స్థానిక అనేటువంటి వ్యక్తి. గోపుడు స్థానిక అనేటువంటి వ్యక్తి. మరి ఈ పట్టణాలు అనేటువంటి వాటిని మళ్ళీ గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది. గ్రామానికి హెడ్ని ఏమని పిలిచాం? గ్రామని. గ్రామానికి హెడ్ని ఏమని పిలిచాం? గ్రామని, లేకపోతే గ్రామిక, లేకపోతే గ్రామేయక, ఇలా పిలవడం జరిగింది. గ్రామం యొక్క విలేజ్ యొక్క హెడ్ని గ్రామని అని పిలవడం జరిగింది. ఇది అడ్మినిస్ట్రేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది. నెక్స్ట్ అండి ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నారు? జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ పాలన అనేటువంటిది ఎలా ఉండేది? జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ పాలన అనేటువంటిది ఎలా ఉండేది? మరి ఈ మౌర్యుల కాలంలో జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల యొక్క అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలించేటప్పుడు 2 రకాల కోర్టులు అనేటువంటి ఉండేటివి. మౌర్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలించేటప్పుడు
ఎన్ని కోర్టులు ఉన్నాయి అంటే 2 రకాల కోర్టులు ఉన్నాయి. ఆ 2 రకాల కోర్టులు ఏంటి అంటే మౌర్యుల న్యాయ పరిపాలన అనేటువంటిది ఎవరు చెప్తున్నారు అంటే మౌర్యుల న్యాయ పరిపాలన అనేటువంటిది ఎవరు చెప్తున్నారు అంటే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం చెప్తుంది. అర్థశాస్త్రం అనేటువంటి దాని ప్రకారం ఈ న్యాయపాలన మొత్తాన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే రాజు యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. ఈ రాజు యొక్క కంట్రోల్లో మొత్తం ఫైనల్ న్యాయ నిర్ణేత ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఎవరు అంటే రాజే. మరి ఈ కాలంలో 2 రకాలైనటువంటి కోర్టులు ఉన్నాయి. ఆ 2 రకాలైనటువంటి కోర్టులు ఏంటి అంటే ఒక్క నిమిషం అండి. ఒకటి సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు. సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులు 2 కూడా ఉండేటివి. ఈ సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులు అనేటువంటివి ఆస్తి తగాదాలకు సంబంధించినవి, లేకపోతే యజమానులకి బానిసలకు సంబంధించినటువంటి వివాదాలు, సివిల్ కేసులకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరిస్తూ ఉన్నాయి సివిల్ కోర్టులు అనేటువంటివి. క్రిమినల్ కోర్టులు అనేటువంటివి ఇవి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటివి. ఈ క్రిమినల్ కేసులు అంటే దొంగతనాలు, లేకపోతే మర్డర్లు, లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించినటువంటివి. సివిల్ కోర్టులు అనేటువంటివి ఆస్తి తగాదాలు లాంటి సివిల్ వివాదాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయి. క్రిమినల్ కోర్టులు అనేటువంటివి ఇవి మాత్రం ఈ క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి విషయాలను పరిష్కరిస్తూ ఉంటాయి. మరి పనిష్మెంట్లు అనేటువంటివి ఇచ్చేటప్పుడు కౌటిల్యుడు అర్థశాస్త్రం ఏమని చెప్తుంది అంటే అందరికీ కూడా పనిష్మెంట్లు అనేటువంటివి ఇవ్వాలి, కాకపోతే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకు తక్కువ పనిష్మెంట్లు ఇవ్వాలి. బ్రాహ్మణులకి డెత్ పెనాల్టీ, మరణ శిక్షలు అనేటువంటివి ఇంపోజ్ చేయరాదు. బ్రాహ్మణులు అంటే సమాజంలో ఉండేటువంటి చాతుర్వర్ణ సిస్టంలో ఉండేటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్లు ఇవ్వాలి. కానీ మరి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకు తక్కువ శిక్షలు అనేటువంటివి ఇవ్వాలి. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకి తక్కువ శిక్షలు ఇవ్వాలి. మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి సమాజంలో రెస్పెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళకు మరణ శిక్షలు విధించరాదు, డెత్ పెనాల్టీస్ అనేటువంటివి ఇంపోజ్ చేయరాదు. మిగతా వాళ్ళకి ఉరి శిక్షలు కూడా, మరణ శిక్షలు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే శిక్షలు అనేటువంటివి చాలా కఠినంగా ఉండేటివి. శిక్షలు అనేటువంటివి, పనిష్మెంట్లు అనేటువంటివి చాలా కఠినంగా ఉండేటివి. ఈ పనిష్మెంట్లలో డెత్ పెనాల్టీ, మరణ శిక్షలు కూడా విధించేటువంటి వాళ్ళు. డెత్ పెనాల్టీ కూడా ఉండేది, మరణ శిక్షలు అనేటువంటివి ఉండేవి. అంటే కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కరించడంతో పాటు, వివాదాల్ని కోర్టుల ద్వారా పరిష్కరించడంతో పాటు, ఇంకా రాజు అనేటువంటి వాడు లేకపోతే న్యాయమూర్తి అనేటువంటి వాడు దివ్య పరీక్షల ద్వారా కూడా న్యాయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే దివ్య పరీక్షలు అంటే ట్రయల్స్ బై ఆర్డియల్స్. అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది, వీళ్ళ కాలం నాటికి సంబంధించి న్యాయ వ్యవస్థ గురించి మనకు కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం చెప్తుంది. 2 రకాలైనటువంటి కోర్టులు ఉన్నాయి. అవి ఏంటి అంటే సివిల్ కోర్టులు మరియు క్రిమినల్ కోర్టులు 2 కూడా ఉన్నాయి. సివిల్ కోర్టులు అనేటువంటివి సివిల్ వివాదాలకు సంబంధించినవి. క్రిమినల్ కోర్టులు అనేటువంటివి ఇవి మర్డర్స్ లాంటివి, లేకపోతే దొంగతనాలు లాంటి క్రిమినల్ కేసులకు సంబంధించినవి. మరి ఇలా కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటు, కోర్టుల ద్వారా ట్రయల్స్ వేయడంతో పాటు, విచారించడంతో పాటు
న్యాయాధికారులు అనేటువంటి వాళ్ళు దివ్య పరీక్షల ద్వారా కూడా న్యాయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. దివ్య పరీక్షలు అంటే ఎటువంటివి అంటే, దివ్య పరీక్షలు అనేటువంటివి ఇప్పుడు కూడా మనం కొన్ని చోట్ల ఫాలో అవుతూ ఉంటారు. ఎటువంటివి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేసి ప్రతిజ్ఞ చేయడం, లేకపోతే ఒక కాలుతున్నటువంటి ఐరన్ రాడ్ అనేటువంటి దాన్ని టచ్ చేస్తే కాలితే తప్పు చేసినట్టు, కాలకపోతే తప్పు చేయనట్టు, లేకపోతే బాగా నిండుగా ఉండేటువంటి ఒక చెరువులకి అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మునిగిపోతే తప్పు చేసినట్టు, మునగకపోతే తప్పు చేయనట్టు. ఇటువంటివన్నీ ఇప్పుడు కూడా అంటే కొన్ని చోట్ల ఉంటాయి. అటువంటి వాటిని ఉపయోగించి దివ్య పరీక్షలు అని చెప్తాం. ఒక కర్పూరాన్ని చేతిలో వెలిగిస్తారు, నీ చెయ్యి కాలితే తప్పు చేసినట్టు, చెయ్యి కాలకపోతే తప్పు చేయనట్టు. ఇటువంటి పద్ధతులు ఉపయోగించి కూడా ఆ రోజుల్లో జస్టిఫికేషన్స్ అనేటువంటివి ఉండేటివి. వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేటువంటిది వేటి ద్వారా కూడా నిర్ణయిస్తారు అంటే దివ్య పరీక్షల ద్వారా కూడా నిర్ణయించేవాళ్ళు. అంటే సాధారణంగా కోర్టులున్నాయి, కోర్టులతో పాటు దివ్య పరీక్షల ద్వారా కూడా న్యాయాన్ని నిర్ణయించేటువంటి వాళ్ళు. శిక్షలు అనేటువంటివి అందరికీ సమానంగా ఉన్నాయా? లేవు. బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళకి కొంచెం లెస్ పనిష్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, తక్కువ రకమైనటువంటి శిక్షలు. వాళ్ళకి ఎప్పటికీ కూడా డెత్ పెనాల్టీ అనేటువంటిది ఇంపోజ్ చేయకూడదు, ఉరి శిక్షలు అనేటువంటివి ఇంపోజ్ చేయకూడదు అని ఎవరు చెప్తున్నారు? కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం అనేటువంటిది. ఫైనల్ చీఫ్ జస్టిస్ ఎవరు? రాజు. అంతిమ న్యాయ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే రాజు చేతుల్లోనే ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది అంటే న్యాయానికి సంబంధించింది, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది వీళ్ళ కాలం నాటిది. ఇంకా చిన్నవే ఉంటాయండి అన్నీ కూడా. న్యాయ పరిపాలన ఎలా ఉంటే, నెక్స్ట్ రాద్దాం సైనిక పరిపాలన ఎలా ఉంది. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎలా ఉంది? సైనిక పాలన అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క సైన్యంలో 3 రకాలైనటువంటి సైన్యం ఉంటుంది. అంటే సైన్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే కేటగిరీ కాదు. సైన్యంలో